ఈ వారం మన గెస్ట్ తెలంగాణలో పుట్టి ఆంధ్రప్రదేశ్లో సోషల్ సర్వీస్ చేస్తున్న తెలుగింటి బిడ్డ. ఎక్కడ నీడ్ ఉందో అక్కడ మనం వర్క్ చేద్దాం అనేది మొదలు పెట్టాను సార్. అఆలుగా కూడా రాని పిల్లలకి చదవడం రాయడం నేర్పించాను సార్. సో అది నాకు చాలా తృప్తి సార్. కొంతమంది వచ్చి కూర్చునే వాళ్ళు, కొంతమంది మమ్మల్ని చూసి గుడిసెలలో దాక్కునే వాళ్ళు అనమాట. మీరు చేస్తున్న ఈ కార్యక్రమంలో ఒక బస్సుకి వెళ్ళారు, స్లమ్ ఏరియాకి వెళ్ళి వాళ్ళందరినీ దగ్గర తీసుకొచ్చి వాళ్ళు కూర్చోపెట్టి అన్నం పెట్టి చదువు పెట్టారు. ఈ క్రమంలో మీకు ఒక మతం అనే ఒక ముద్ర వేసే ఎవరైనా ఇబ్బంది పెట్టారా? మతం అనేది నాకు అంటే డైరెక్ట్గా ఎవరు ఏమి ఇది చేయలేదు సార్. కాకపోతే జనరల్గా ఏంటి అంటే ఈమె అక్కడ ఏదో బెనిఫిట్ పొందుతుంది అనేది క్రియేట్ చేశారు సార్. మీరు వెళ్ళిన స్లమ్ ఏరియాలో సాధారణంగా మీరు వెళ్ళి ఏ టైం అవ్వచ్చు, అక్కడ తల్లిదండ్రులు కానీ లేదా వేరే వాళ్ళు కానీ కొంచెం వేరే పొజిషన్లో కనిపిస్తుంటారండి. అంటే వాళ్ళు తాగి రావడమో లేదా ఇంకొక రకం. మీరు ఇళ్లలో ఉంటే బాగుంటుంది, తాగేసి రోడ్డుకి ఇలా పడుకుంటే ఎట్లా, మీ పిల్లల కోసం మేము ఇలా చేస్తున్నాం కదా అన్నప్పుడు వాళ్ళు మా కాలనీకి వచ్చి ఈమె మా మీదనే దబాయింపు చలాయిస్తుంది అనే లెవెల్లో. కానీ మీరంటే ఏ లాభం అని ఆశించుకుంటూ చేశారు. కొంతమంది ఇటువంటి ముసుగులో ప్రభుత్వ స్థలాలు కావాలంటూ లేదంటే వేరే రకంగా యాక్టివిటీస్ చేస్తుంటారు. ఆశించి ఏది చేసినా కూడా ఎక్కువ రోజులు చేయలేం సార్, ఏదో రకంగా రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు చేస్తున్న సర్వీస్లో మీకు ఒక బాగా హార్ట్ టచ్ అయిన కేస్ స్టడీ చెప్పగలరా? హార్ట్ టచ్ అయిన కేస్ స్టడీ అంటే సార్ మెయిన్గా స్లమ్స్లలో ఆడపిల్లలు సార్. అంటే ప్రేమ అన్నది ఎప్పుడు పుడుతుంది, పెళ్లి వరకు ఎప్పుడు వెళ్తుంది అనే విషయాన్ని వాళ్ళలో అవగాహన కల్పించడానికి పర్టికులర్గా స్లమ్ ఏరియాలో ఉన్న యువతలకి మీరు ఏమైనా వాళ్ళ మార్పు తేడానికి ఏమైనా కృషి చేశారా? నేను వాళ్ళకి చెప్పానన్నమాట, నువ్వు ఈరోజు పెళ్లి చేసుకున్నావు అంతా ఓకే, కానీ నీకు ఇంకా అంటే నేను మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నా కాబట్టి ఓపెన్గా ప్రాక్టికల్గా మాట్లాడినాను సార్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ తెలంగాణలో పుట్టి ఆంధ్రప్రదేశ్లో సోషల్ సర్వీస్ చేస్తున్న తెలుగింటి బిడ్డ, పేరు బేగం. ఆమె పుట్టిన తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్లో స్థిరపడి ఇక్కడ ప్రజలకు సేవ చేయడంలో ఆమె ముందున్నారు. ముఖ్యంగా తిరుపతి, అన్నమయ్య జిల్లా ఈ రెండు ప్రాంతాల్లో ఆవిడ పేరు తెలియని వ్యక్తులు ఎవరుంటారు. పేద విద్యార్థులకు దగ్గర తీయడం, వాళ్ళని చదివించడం, తర్వాత ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళకి దగ్గర తీసుకొని వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ఆమెకున్న ఆనందం వేరుగుంది. అసలు ఆలోచన ఎందుకు వచ్చింది అన్న విషయాన్ని ఆమె నడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం సార్. బేగం గారు పుట్టింది హైదరాబాద్ వనపర్తి. ఎస్, మీరుండే సెటిల్ అయింది ఆంధ్రప్రదేశ్. అంటే ఎక్కడొచ్చినా ఎక్కడ రావడం అనేది దానికి తప్పేం కాదు, కానీ సర్వీస్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, సర్వీస్ మోటివ్గా ఎందుకు పెట్టుకున్నారండి? ఈ రెండు ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం, మీ జర్నీ వనపర్తి టు అన్నమయ్య ఎలా కొనసాగింది? సార్ అమ్మమ్మ వాళ్ళ ఊరు సార్ వనపర్తి. సో అమ్మ అక్కడ ఉద్యోగరీత్యా టీచర్గా వర్క్ చేశారు. సో నేను పుట్టింది వనపర్తినే. పెద్ద కూతురి అమ్మకి నేను ఫస్ట్, మా ఫ్యామిలీలో ఫస్ట్ డాటర్. ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు నాకు. అక్కడే చదువుకున్నాను ఇంటర్మీడియట్ వరకు. తర్వాత మా ఫాదర్ వచ్చేసి తను లెప్రసీ డిపార్ట్మెంట్లో డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యారు. సో నాన్న మెడికల్ ప్రొఫెషన్లో ఉండడం వల్ల మెడికల్లో జాబ్స్ బాగా ఉంటాయి అని చెప్పేసి నన్ను కర్నూలులో బీఎస్సీ నర్సింగ్ చదివించారు. సో మెడిసిన్లో చేర్పించాలి అంటే ఆ కాలంలో ఎక్కడో ఎంసెట్లకి కోచింగ్లకి పంపాలి. అంత దూరము వెళ్ళి ధైర్యం చేయలేక నాన్న నర్సింగ్ ప్రొఫెషన్లో జాబ్స్ బాగుంటాయి, సో సర్వీస్ అన్నది అంటే నాన్న ఇదే సార్. అంటే తను హార్ట్ఫుల్గా సర్వీస్ చేసేవాళ్ళు. అంటే లెప్రసీ పేషెంట్స్ ఇంటి దగ్గరికి వచ్చి మందులు తీసుకుపోయేవాళ్ళు. ఈ టైమా ఆ టైమా అనేది కాకుండా నాన్న కొత్తకోటకి వెళ్ళి క్లినిక్లో అట్లంతా సర్వీస్ చేసేవాళ్ళు. సో వాళ్ళు లెప్రసీ పేషెంట్స్ అని వాళ్ళని దూరం ఎప్పుడు పెట్టింది మేము చూడలేదన్నమాట. సో ఆ రకంగా మా నాన్నగారు చేసిన సర్వీస్ కావచ్చు, ఈవెన్ ఇంట్లో కూడా అలాంటి ఎన్వైరన్మెంటే ఉన్నింది. అమ్మ కూడా ఎవరికి ఏము ఉంది అంటే కూడా తన శాలరీలో నుంచి డబ్బులు ఇచ్చేదనమాట. అది బంధువులు, దగ్గరి వాళ్ళు, ఎవరికి ఏం ఆపద వచ్చినా కూడా. సో తన జీతం వస్తూనే కొంత డబ్బు ఒక మనం దానం చేయాలి అనే టైప్లో పెట్టేవాళ్ళు అనమాట. ముందుగా మీ నాన్నగారికి నేను
నా తరపున చెప్పు మా ఎక్కడున్నా కానీ. ఎందుకంటే లెప్పర్సీ వాళ్ళంటే చిన్న చూపు, వాళ్ళు ముట్టుకోవడానికి దూరంగా ఉండే వ్యక్తులు ఉన్న సమాజంలో మీ నాన్నగారు వాళ్ళకి దగ్గర తీసుకొచ్చి ఆ డ్రెస్సింగ్ చేయడం, ఆ టాబ్లెట్స్ ఇవ్వడం అనేది చాలా చాలా చెప్పకూడని పనిది. అటువంటి పనులు ఆయన చేస్తున్నారంటే ఆయన గొప్పతనానికి నిజంగా నేను థ్యాంక్ యూ సార్. అదే సార్, వాళ్ళలో ఆ జీన్స్లోనే ఉందనుకుంటున్నారు సార్ సర్వీస్ అనేది. అమ్మ నాన్న అమ్మమ్మ అంటే అందరూ కూడా అలా సర్వీస్ మోటో ఉన్న వాళ్ళే. నేను చిన్నతనం నుంచి చూసినప్పుడు నాకు అట్లాంటి డిస్క్రిమినేషన్స్ తోటి నేను ఎప్పుడు పెరగలేదు సార్. అందరము జస్ట్ మనుషులము అనేదే. బట్ ప్రతి పుస్తకంలో నేను చదివేది హ్యుమానిటీస్ డివైనిటీ, మానవ సేవయే మాధవ సేవ అని అప్పుడు గవర్నమెంట్ తెలుగు పుస్తకాలు అన్నిట్లో ప్రింట్ అయ్యేది ఉండేది సార్. ఆ టైంలో నాకు అర్థం తెలియదు చదువుకునే రోజుల్లో, బట్ అది సబ్కాన్షియస్గా ఫీడ్ అయిందని ఇప్పుడు అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఎంఎస్సి సైకాలజీ చదివాను కాబట్టి నేనే సడన్గా ఇలాంటి సర్వీస్కి వస్తాననే థాట్ కూడా లేదు సార్ నాకు. బట్ నర్సింగ్లో చేరాను నాన్నగారి వల్ల. బీఎస్సీ నర్సింగ్ కర్నూలులో ఫినిష్ చేశాను. తర్వాత మ్యారేజ్ అక్కడే, మా హస్బెండ్ మెడికల్ కాలేజ్లో తను ఎంబీబీఎస్ చేస్తూ ఉన్నారు. సో తను ఇష్టపడి నన్ను మ్యారేజ్ చేసుకున్నారు. సో అలా మా జర్నీ సాగిన తర్వాత మా హస్బెండ్కి ట్రాన్స్ఫర్ అవ్వడము అనంతపూర్కి. సో మళ్ళీ మేము అనంతపూర్ షిఫ్ట్ అవ్వడము, బాబుకి ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చేర్పించాము. కొన్ని రోజులు హైదరాబాదు, మళ్ళీ బాబుకి మెడికల్ సీట్ తిరుపతి రావడం వల్ల మేము తిరుపతి షిఫ్ట్ అయిపోయాం సార్. సో కోవిడ్-19లో మెయిన్గా నేను మా అబ్బాయి మా హస్బెండ్ వైద్యులు కాబట్టి ఇద్దరు బిజీగా ఉన్నారు సార్. మా హస్బెండ్ నెలకొకసారి తను అంటే నెల్లూరు మెడికల్ కాలేజ్లో తను మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో హెచ్ఓడి. తను ఎలా అంటే టెస్ట్ చేసుకొని మరి ఇంటికి వచ్చే పరిస్థితి, అలాంటి పరిస్థితి ఉన్నింది ఫస్ట్ కోవిడ్లో. సో అక్కడ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడము, తను 24 hours డ్యూటీస్లో ఉండడము. మా బాబుది అప్పుడే మెడిసిన్ అయిపోయింది వైద్యుడిగా. యంగ్స్టర్స్కి రావట్లేదు కోవిడ్ కాబట్టి నేను సర్వీస్ చేయాలి, నాది ఇప్పుడే ఎంబీబీఎస్ అయిపోయింది అని తను 2 hospitals జాబ్ చేసేవాడు. సో నాకు 48 hours తర్వాత కానీ మా అబ్బాయి 1 గంట 2 గంటలు కనిపించేవాడు కాదు. అది ఆ టైంలో నేను కూడా మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నాను, నేను కూడా నర్సింగ్ చేశాను, నేను 5 years గవర్నమెంట్ జాబ్ చేశాను. సో తర్వాత నేను రిజైన్ చేశాను, ఫ్యామిలీ తను ట్రాన్స్ఫర్స్ అవ్వడము, ఫ్యామిలీ ఇది పట్ల ఉండి. సో నాకు కూడా ఈ సమయంలో నా సర్వీసెస్ కూడా సమాజానికి ఉపయోగంగా ఉండాలి, నేను ఏమి చేయలేక ఇంట్లో ఉండకూడదు అంటే ఆ టైంలో నాకు పర్మిషన్ ఇవ్వలేదు. అంటే నీకు ఏజ్ 50కి దగ్గర ఉంది, నువ్వు వెళ్ళి టైంలో వద్దు కోవిడ్ అని చెప్పేసి పర్మిషన్ ఇవ్వలేదు. అప్పుడు నేను ఖాళీగా ఉండకుండా బయటికి వచ్చి, ఆకలితో చాలామంది పిలిగ్రిమ్స్ ఉండిపోయారు ఇక్కడే లాక్డౌను. చాలామందికి మా అబ్బాయి కూడా అక్కడ మెడికల్గా చేసి మళ్ళీ తర్వాత కొంతమందికి దెబ్బలు తగిలి పుండ్లుండి అట్లంతా ఉన్న వాళ్ళని తీసుకుపోయి మళ్ళీ హాస్పిటల్లో చూపించేవాడు. బయట కండిషన్స్ అన్నీ మా అబ్బాయి ఇలా ఉంది మమ్మీ, ఇలా ఉంది మమ్మీ అని చెప్పేవాడు. అప్పుడు నాకు బయటికి వచ్చి నేను ఏదో ఒకటి చేయాలని అనిపించింది సార్. ఆ టైంలో ఫస్ట్ చాలామంది ఫుడ్తో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఫుడ్ చేసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వడము, ఇలా నా సర్వీస్ మొదలైంది సార్. ఫస్ట్ సర్వీస్ స్టార్ట్ అయింది కదమ్మా, ఇందులో చాలా కష్టాలు వస్తాయి. కరోనా టైము, బయటికి వెళ్ళకూడదు. అవును సార్. ఆ ప్రాబ్లం ఎలా ఫేస్ చేస్తారు? ఒకటి. నెంబర్ 2, ఫైనాన్షియల్గా కష్టాలు వచ్చి ఉంటాయి, అది ఎలా మీరు ముందుకు వింటూ? సార్ ఫైనాన్షియల్గా అయితే గవర్నమెంట్ డాక్టర్ కాబట్టి యాక్చువల్గా వైద్యులకి ఎలాంటి ఇబ్బంది లేదు సార్. డాక్టర్స్కి ఫస్ట్ శాలరీస్ ఇచ్చేశారు. మా అబ్బాయి కూడా జస్ట్ ఎంబీబీఎస్ అయిపోతూనే 1.5 lakhs సంపాదించాడు సార్ ఆ టైంలో. ఎందుకంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారు డాక్టర్స్కి రిక్రూట్ చేసుకోవడానికి. 75,000 ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఎంబీబీఎస్ అయిపోయిన డాక్టర్కి ఇచ్చారు. సో డబ్బు రీత్యా అయితే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడలేదు సార్. బట్ ఏంటి అంటే మనుషులు లేము సార్. మా హస్బెండ్ జస్ట్ స్విమ్స్కి వచ్చి తను ల్యాబ్ అంతా చూసుకొని, నేను ఇక్కడికి రాకూడదు, అపార్ట్మెంట్లో చాలామంది ఉన్నారు ఇంటికి రాకూడదని రోడ్డు మీద నిలబడి మీరు మాస్కులు కట్టుకొని రండి అని చెప్పేసి అట్లా మొహం చూపించి వెళ్ళిపోయారు సార్. అది నాకు హృదయం కదిలిచ్చేసింది. అరే ఏం జరుగుతుంది, ఏంది పరిస్థితి? ఒకరికొకరు, నేను మా బాబు మా హస్బెండ్ దూరంగా నిలబడి మాస్కులు కట్టుకొని మాట్లాడి, తను టచ్ చేయకుండా అలా నిలబడి మాట్లాడి వెళ్ళిపోయిన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఇదేమో జరిగిపోతుంది అని అంటే ఈవెన్ మెడికల్గా నాలెడ్జ్ ఉన్నా కూడా ఫస్ట్ కోవిడ్ టైంలో ఏమీ తెలియదు అనమాట, అలాంటి పరిస్థితి. బట్ నాకేంటి అంటే నేను యోగా ట్రైనర్ని సార్. నేను మెడిటేషను, యోగా ఇవన్నీ చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ లేవు. సో ఆ ఇదితోటి నాకేదో జరుగుతుందనే ఆలోచన లేదు. లైఫ్ ఎప్పటికైనా ఎలా పోవాలని ఉంటే అలా పోతాము. బట్ పోయే లోపల మనకంటూ మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఖాళీగా వెళ్ళిపోయాము,
వచ్చాము ఖాళీగా వెళ్ళిపోయాం అనేది కాదు. సో నేను ఏదో చెయ్యాలి అని ఆ తపన అనేది ఎందుకో సార్ ఏర్పడింది. అది నాకే తెలియదు. అందులో ఉన్న తృప్తిని అనుభవించాను సార్. ఎప్పుడైతే ఇవ్వడము, డైలీ పోయి చెయ్యడము, ఆ వర్క్లో ఆ సాటిస్ఫాక్షన్ అనేది నేను ఎవ్రీడే ఫీల్ అయ్యాను సార్. ఆ సాటిస్ఫాక్షనే ఆ కంటిన్యూషన్ ఆఫ్ సర్వీసెస్కి మెయిన్ అక్కడే బీజం పడింది సార్. తర్వాత మీరు చేసిన సర్వీస్ చెప్పండి. సర్వీస్ అంటే సార్, నేను ఎప్పుడైతే బయటికి వెళ్ళి ఫుడ్ ఇవంతా పడినా రోడ్ సైడ్ చాలా సంస్థలు కూడా వచ్చి వర్క్ చేయడం అనేది మొదలుపెట్టారు సార్. సో అక్కడ ఫుడ్ వేస్ట్ అవ్వడం అనేది నేను గమనించాను సార్. అప్పుడు ఎక్కడ నీడ్ ఉంది అని చెప్పేసి సర్చ్ చేసినప్పుడు కొన్ని స్లమ్ కాలనీస్, ఎందుకంటే అక్కడ వాళ్ళకి పనులు లేవు, వాళ్ళు వెళ్ళి రోడ్డు పైన భిక్షం ఎత్తుకోలేరు, ఫ్యామిలీస్ ఉన్నాయి, అక్కడ ముసలి వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అంతా కూడా. సో పనులు లేక అక్కడ ఫ్యామిలీస్ ఒక పూట ఫుడ్కి కూడా ఇబ్బంది పడేటివి నేను గమనించాను సార్. సో అలాంటి కాలనీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి నేను వెళ్ళి అక్కడ వర్క్ చేసేటప్పుడు చాలామంది పిల్లలు సార్, గవర్నమెంట్ స్కూల్స్ అంతా కూడా ఇది ఉన్నాయి, పిల్లలు డ్రాప్ అవుట్స్ ఆ కాలనీకి వెళ్ళినప్పుడు 5 కూడా చదవని కాలనీస్ ఉన్నాయి సార్ మనకి. ఇంకా అప్పుడు నేను 30 years తర్వాత, అంటే నర్సింగ్ చేసేటప్పుడు నేను కమ్యూనిటీ హెల్త్ సర్వీసెస్ కానీ ఇట్లా కర్నూలులో బుదార్పేట, పాణ్యంలో ఇట్లా స్లమ్ ఏరియాస్కి వెళ్ళి వర్క్ చేశాను సార్. కానీ మనము ఎక్కడో కంప్యూటర్ డిజిటల్ యుగంలోకి అడుగు పెడుతున్నప్పుడు ఇంకా అలాంటి కాలనీస్ ఉన్నాయని నాకు తెలియదు సార్. రియల్లీ అంటే 30 years తర్వాత నేను ఈ టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్కి, హౌజు, పాజిటివిటీ, స్పిరిచువాలిటీ, ఈ టైప్ ఆఫ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, బాబుని పెంచడము, దీంట్లో ఉండిపోయాను. బట్ ఇంకా అంత మరి 5వ తరగతి కూడా గవర్నమెంట్ ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నా కూడా ఇంకా 5 కూడా పాస్ కాకుండా స్కూల్కి కూడా వెళ్ళని పిల్లలు ఉన్నారు అనేది నేను గమనించి చాలా ఫీల్ అయ్యాను సార్. అప్పుడు ఇంకా మన అవసరం ఉంది సమాజానికి, నేను ఒక నాలెడ్జ్ ఉండి కూడా నాకు టైం ఉంది, నాలెడ్జ్ ఉంది, ఒక బాబుని నేను సమాజానికి ఉపయోగపడేలాగా పెంచాను. ఆ తల్లిదండ్రులకి మనం అవేర్నెస్ కలిగించి పిల్లలకు విద్య అన్నదే బీజము కాబట్టి ఆ విద్యని మనం ఎంకరేజ్ చేయాలి అనేది నాకు ఏర్పడింది సార్. అసలు టేబుల్స్ కూడా రాని పిల్లలకి ఫుడ్ పెట్టే ముందు కాసేపు కూర్చొని మాట్లాడేది సార్. వాళ్ళతో కూర్చొని మీకు ఏమొచ్చు చెప్పండి, ఒక ఇంటరాక్షన్. సో మీకు అంతా ఫుడ్ తెచ్చాము, కాసేపు మనం మాట్లాడుకుందాము అని ఆ పిల్లలతో కూర్చొనేసి వాళ్ళంతా వచ్చే వరకు, పెద్దవాళ్ళంతా కూడా, పిల్లలందరూ మేము డైలీ ఫుడ్ తీసుకుపోయడం లోపల వచ్చేసారని మమ్మల్ని చూసి వచ్చేసేవాళ్ళు. అక్కడ కూర్చొని మాట్లాడడం అనేది మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు కూడా రావని, అసలు టేబుల్స్ కూడా రావని, 1-2 చెప్తారని, వాళ్ళలో చిన్న సరే మీకేమొచ్చో అవే చెప్పండి అంటే వాళ్ళు సినిమా పాటలు పాడడము అట్లా. అప్పుడు చిన్నగా పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. చూడండి, ఈరోజు మీరు ఇబ్బందులు పడుతున్నారు చదువు లేకనే, చదువున్న వాళ్ళందరూ కూడా ఏదో జాబ్ చేస్తూ ఏదో రకంగా వాళ్ళ తెలివితో ఎంతో కొంత డబ్బు సంపాదించుకొని వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఈరోజు మీ పిల్లలు కూడా మీలాగా సఫర్ కాకూడదు అంటే మేము చదువు చెప్తాము, మీరు అంగీకరిస్తే ఇక్కడే ఫ్రీ ట్యూషన్స్ స్టార్ట్ చేస్తాము మీ ఏరియాలోనే అని చెప్పేసి ఫ్రీ ట్యూషన్స్ అనేది స్టార్ట్ చేశాను సార్. మీరు మంచి హృదయంతో వెళ్ళారు, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారా? ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు వేరే. అవును సార్, 100%. మీరు చెప్తున్నట్లుగా చదువుకోవడానికి వాళ్ళకి ఇష్టం ఉన్నా, అవును సార్, అక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళకి అనుకూలించు. అవును సార్. ఈ రోజు ఇక్కడ అన్నం, ఇక్కడ కుటుంబం ఉంది, రేపు ఇంకొక మైగ్రేట్ అవుతుంటారు. అవును సార్. అటువంటి వాళ్ళని ఎలా మీరు మార్చుకొచ్చారు సార్? యాక్చువల్గా మీరు చెప్పింది 100% నిజం సార్. పిల్లలు అక్కడ పళ్ళు తోమరు, హైజీన్ ఉండదు, చెప్పేవాళ్ళు ఉండరు, పొద్దున్న లేసి మీరు చేసుకోండిరా అని వెళ్ళిపోతారు పేరెంట్స్. సో వాళ్ళు వాళ్ళు ఫుడ్కి ఇవ్వడానికంటే పిల్లలు వచ్చేస్తున్నారు. మనం ఎప్పుడైతే చదువు అన్నామో కొంతమంది వచ్చి కూర్చునే వాళ్ళు, కొంతమంది మమ్మల్ని చూసి గుడిసెలలో దాక్కునే వాళ్ళు అనమాట. సో వాళ్ళని పిలుచుకొచ్చి బలవంతంగా, నాన్న మీరు రండిరా, మీకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్కి కూడా, అమ్మ మీరు కోఆపరేట్ చేయాలి, బిడ్డలకు చదువు చెప్తామని చెప్పేసి ఏదో రకంగా అయితే అక్కడ కాలనీలో బిడ్డల్ని కూర్చోబెట్టాం సార్. బట్ ఏంటి అంటే మీరు చెప్పినట్టు అక్కడ తల్లిదండ్రుల సహకారం లేదు. ఒక స్లమ్ కాలనీకి కూడా డిఫరెంట్ పీపుల్స్ వస్తారు సార్. అక్కడ కూడా కాంపిటీషన్ సేవలో కూడా. సో డిఫరెంట్ రిలీజియన్స్ అక్కడ మోటివేట్ చేస్తుంటారు పిల్లలకి, పేరెంట్స్కి. సో అక్కడ కూడా చాలా ఇబ్బందులు మేము ఇది చేసాము. అయినా సరే ఒక 3-4 years అక్కడ కంటిన్యూషన్గా సర్వీసెస్ చేసి 5th కూడా చదవని ఆ కాలనీలో 6th 7th కూడా ఓరియంటల్ స్కూల్లో తిరుపతిలో పిల్లల్ని అడ్మిషన్ చేయించడము. తర్వాత అక్కడ లోకల్ సపోర్ట్ లేకుండా అక్కడ ఒకే కాలనీలో వర్క్ చేయడం కాదు, మనం చాలా కాలనీస్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో మన సర్వీసెస్ని ఒక కాలనీ కంటే మన టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ వీళ్ళు మార్పు, తల్లిదండ్రుల కోఆపరేషన్ లేదు అనే ఒక ఉద్దేశంతో వేరే కాలనీస్ కూడా వెళ్ళి
అన్ని చోట్ల వర్క్ చేయడం అనేది మొదలుపెట్టాం సార్. మీరు చేస్తున్న ఈ కార్యక్రమంలో ఒక బస్తీకి వెళ్ళారు, ఒక స్లమ్ ఏరియాకి వెళ్ళి వాళ్ళందరినీ దగ్గర తీసుకొచ్చి వాళ్ళు కూర్చోపెట్టి అన్నం పెట్టి చదువు పెట్టారు. ఈ క్రమంలో మీకు ఒక మతం అని ఒక ముద్ర వేసే ఎవరైనా ఇబ్బంది పెట్టారా? మతం అనేది నాకు అంటే డైరెక్ట్గా ఎవరు ఏమి ఇది చేయలేదు సార్. కాకపోతే జనరల్గా ఏంటి అంటే ఈమె అక్కడ ఏదో బెనిఫిట్ పొందుతుంది అనేది క్రియేట్ చేశారు సార్. కాలనీలో ఈమె మీకంతా చెప్పి ఏదో ఈమె బెనిఫిట్ పొందుతుంది అనేది క్రియేషన్ జరిగింది. సో అది మనము అన్ని చోట్లకి వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు ఒక దగ్గరే చేస్తుండడం వల్ల ఇలా అంటున్నారు కదా, మనం అన్ని చోట్లకి వెళ్ళి వర్క్ చేసేటప్పుడు ఎక్కడైనా చేస్తాం మనం వర్క్. మనకు సరిహద్దులు అంటూ ఏమీ లేవు, భూమి ఆకాశం ఒకటే. సో మనకు హద్దులు సరిహద్దులు లేదు. మానవ సేవయే మాధవ సేవగా నమ్మిన వాళ్ళము. సో ఎక్కడ నీడ్ ఉందో అక్కడ మనం వర్క్ చేద్దామనేది మొదలుపెట్టాను సార్. ఆలుగా కూడా రాని పిల్లలకి చదవడం రాయడం నేర్పించాను సార్. సో అది నాకు చాలా తృప్తి సార్. అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ దాన్నైతే వాళ్ళు ఆ కాలనీ వాళ్ళు దాన్ని మర్చిపోరు సార్. ఈరోజు కూడా కాలనీలో కొంతమంది పేరెంట్స్, అమ్మ మీరు రెగ్యులర్గా ఇక్కడికి రాకపోవడం వల్ల మా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, మా పిల్లలకు చెప్పేవాళ్ళు లేరు అని ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకే కాలనీలో పడదు సార్. ఇప్పుడు ఒక పిల్లవాడు మంచివాడు అన్నప్పుడు ఇంకొక వాళ్ళు వాళ్ళ పిల్లోని పొగుడుతున్నారు, ఇంకో పిల్లవాడికి ఇది చేస్తున్నారు అనే కంపారిజన్స్. ఇప్పుడు నా ఫ్రెండు తను కూడా డాక్టర్స్ ఫ్యామిలీ, తను కొండకు వచ్చినప్పుడు నువ్వు ఇంత పని చేస్తున్నావు కదా, ఎవరైనా 2 ఆడపిల్లలు ఉంటే చెప్పు, నేను అడాప్ట్ చేసుకొని వాళ్ళకి చదువు చెప్పిస్తాను అనేసి చెప్పింది సార్. నా ఫ్రెండ్ మహబూబ్ నగర్లో లక్ష్మి అని ఉంటుంది, సన్షైన్ హాస్పిటల్ వాళ్ళది. తన 2 పిల్లలు కూడా డాక్టర్స్, హస్బెండ్ డాక్టరు. తను కూడా మంచి హృదయంతో ఆ విషయం చెప్పింది. చెప్పినప్పుడు నేను అక్కడ 3 ఆడపిల్లలు ఉన్న తల్లి, భర్త వదిలేసిన యంగ్స్టర్ అమ్మాయి, 20 years కూడా ఉండవు, 3 ఆడపిల్లలు, చిన్న ఏజ్లోనే పెళ్ళిళ్ళు, అవన్నీ జరుగుతున్నాయి. అయినా సరే దానికి మనము ఏం చెప్పలేని పరిస్థితి. ఆ ఆడపిల్లలు 2 ఆడపిల్లలన్నా ఆ పిల్లలకి చదివిద్దామనేసి చెప్పాను సార్. ఆ పిల్లలకే కాదు మా పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియంలో వేయండి, చదివించండి. సో మనకు అందరికీ మనం చేయలేము, ఎవరికైతే నీడ్ ఉందో. సో ఆ కంపారిజన్స్, వాళ్ళలో వాళ్ళకి పడికి రాకపోవడము, ఇలాంటి కార్యక్రమాల్లో స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు ఎవరైనా ఇబ్బంది పెట్టారా? ఎందుకంటే మీరు వాళ్ళని డామినేట్ చేసుకెళ్తున్నారు కదా. డామినేట్ నేను చేయాలని ఏ రోజు అనుకోలేదు సార్. మనం ఒకరిని డామినేట్ చేయాలి, లేదంటే ఏదో సొంత లబ్ధి కోసం అక్కడ వర్క్ చేయాలి, అసలు నో ఎక్స్పెక్టేషన్స్ సార్. సో ఓన్లీ మన టైము, ఎనర్జీ, నాలెడ్జ్ 10 మందికి ఉపయోగపడాలనే భావన తప్పితే దెర్ ఇస్ నో ఎక్స్పెక్టేషన్స్. అండ్ అసలు రాజకీయం అనేది నా ఆలోచనలో కూడా లేదు అసలు. అట్లాంటప్పుడు నేను ఒకరిని ఇది చేయాలి అనేది కూడా ఉండదు. బట్ ఏంటి అంటే మీరు కాలనీకి ఇలా చేసేటప్పుడు మమ్మల్ని కూడా అడుగుతారు అనే క్వశ్చన్ అయితే వచ్చింది సార్. సో మీరు ఇలాంటివన్నీ చేయడం వలన మాకు ఇబ్బంది రావచ్చు అనే ఇది కూడా వచ్చింది సార్. మీరు చాలా మందిని చేస్తున్నారు. 2019 నుంచి ఈ సేవా కార్యక్రమం ప్రారంభించారు కదా. చదువు అన్నది ముఖ్యంగా చదివి కొంతమంది పిల్లలు ఎప్పుడైనా ఎదురుపడ్డారు మీకు? కొంచెం వాళ్ళు ఊహ తెలిసి చదువుకొని అంటే జస్ట్ వాళ్ళంతా హై స్కూల్ కూడా లేదు సార్, ప్రైమరీ స్కూల్ పిల్లలు. సో ఇప్పుడు వాళ్ళు 8th 9th ఆ క్లాస్లలో ఉన్నారు సార్. ఆ కాలనీలో పిల్లలందరిలో కూడా ఇప్పుడు 1-2 పిల్లలే స్కూల్కి రెగ్యులారిటీగా వెళ్తున్నారు సార్. సో మనం ఆ రోజు స్కూల్కి వెళ్ళకుంటే కూడా పేరెంట్స్ చేసే డ్యూటీని, వాలంటీర్ వేరే వాళ్ళు చేసే డ్యూటీని మేము వెళ్ళి తీసుకెళ్ళి పిల్లల్ని స్కూల్లో వదిలేసేవాళ్ళం సార్. టీచర్స్ కూడా చెప్పేవాళ్ళు, మీరు వచ్చి వదులుతున్నారు మేడం అంటే ఎవరో ఒకరు వాళ్ళ బాధ్యత తీసుకోవాలి కదండి, లేదంటే ఆ బిడ్డలు ఎలా మారుతారు. వాళ్ళ పేరెంట్స్కి అంటే పొద్దున్న లేసి వర్క్కి వెళ్ళిపోతారు, వాళ్ళ జీవనాధారం అదే, బిడ్డల్ని వెళ్ళమంటారు వాళ్ళు. కానీ వాళ్ళకి అక్కడ ఉండి స్కూల్కి పంపించే ఇది ఉండదు. ఈ పిల్లలక చదువుకోవాలనే ఆ ఇది లేదు. సో ఆ మధ్యలో వాళ్ళ బాధ్యత ఎవరూ తీసుకోకుండా స్లమ్స్గానే ఉండిపోతున్నాయి. అక్కడ చదువు లేకుండా ఉండిపోతుంది. ఎవరో 1-2 కాన్షియస్ ఉన్న పేరెంట్స్కి తప్పితే అందరు అక్కడ ఎదుగుదల లేదు సార్ నేను గమనించినంత వరకు. ఓకే, మీరు వెళ్ళిన స్లమ్ ఏరియాలో సాధారణంగా మీరు వెళ్ళి ఏ టైం అవ్వచ్చు, అక్కడ తల్లిదండ్రులు కానీ లేదా వేరే వాళ్ళు కానీ కొంచెం వేరే పొజిషన్లో కనిపిస్తుంటారండి. అంటే వాళ్ళు తాగి రావడమో లేదా ఇంకొక రకం, వాళ్ళు ఎప్పుడైనా మీకు ఎదురుపడడం కానీ లేదా వ్యతిరేకించడం కానీ జరిగిందా? డ్రింక్ చేసేసి వాళ్ళు అడ్డంగానే పడుకుంటారు సార్ మనం వెళ్ళే రోడ్డుకి. అంటే మనతో పాటు అంటే నేను వెళ్తాను, నా ఫ్రెండ్స్ చూసి కొంతమందిని అక్కడ టీచర్స్గా రావడము, వాళ్ళు కొంచెం ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. ఆ పిల్లల్ని చూసి ఎవరైనా డోనార్స్ ఏమన్నా ఇద్దామనుకున్న వాళ్ళు
వాళ్ళు కొంచెం ఇబ్బంది. దానికి మనం వాళ్ళకి మీరు ఇలా పడుకోకూడదు, మీరు ఇండ్లల్లో ఉంటే బాగుంటుంది, తాగేసి రోడ్డుకి ఇలా పడుకుంటే ఎట్లా, మీ పిల్లల కోసం మేము ఇలా చేస్తున్నాం కదా అన్నప్పుడు వాళ్ళు మా కాలనీకి వచ్చి ఈమె మా మీదనే దబాయింపు చలాయిస్తుంది అనే లెవెల్లో వాళ్ళు ఫీల్ అయిన రోజులు ఉన్నాయి సార్. ఇంకా కొంతమంది లేడీస్ మేడం వచ్చింది పక్కకు జరుగు అని చెప్పేసి తాగిన వాళ్ళ హస్బెండ్స్ని లోపలికి తీసుకుపోవడం, ఆమె ఏం చెప్తుందో మన పిల్లలకి నేను వినాలా అని డ్రింక్ చేసి అక్కడే కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి సార్ ఫాదర్స్. సో ఇవన్నీ చూసాం సార్. బట్ మా ఇంటెన్షన్ అంతా ఏంటి అంటే ఆ పిల్లల్ని చూస్తే ఇన్నోసెంట్, దే ఆర్ ఇన్నోసెంట్, వాళ్ళని మార్చాలి, వాళ్ళ కోసం వస్తున్నాం మనము, అందులో ఒక్కరైనా సరే చదివి బాగుపడితే హ్యాపీ అని ఎంతో కొంత జ్ఞానం ఇవ్వాలి అనే ఆ ఉద్దేశంతో వెళ్ళేవాళ్ళం సార్. అవన్నీ మాకు కనిపించేటి కాదు నాకైతే. ఓకే, కానీ మీరంటే ఏ లాభం అని ఆశించుకుంటూ చేశారు. కొంతమంది ఇటువంటి ముసుగులు ప్రభుత్వ స్థలాలు కావాలంటూ లేదంటే వేరే రకంగా యాక్టివిటీస్ చేస్తుంటారు లాభాపేక్షతో. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? ఎప్పటికైనా సరే మనము చేసే సేవా గుణం అనేది లేకుండా మనం స్వార్థంతో ఈ ముసుగులో మనము డబ్బులు సంపాదించాలి అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా ఎన్ని రోజులకైనా రిఫ్లెక్ట్ అవుతుంది సార్, నా అభిప్రాయం. చాలామంది కూడా మీరు ఎన్జిఓ ఇది చేశారు, మీరు ఇన్ని రోజుల నుంచి సర్వీసెస్ చేస్తున్నారు, మీరు ఐటీజీ 12A అప్లై చేయొచ్చు కదా, మీకు ఫండ్స్ వస్తాయి కదా, మీరు ఎవరిని అడగరు, మీరు ఎలా చేస్తారు సార్? నా హస్బెండ్ ఇచ్చిన డబ్బులో నేను అసలు ఏమీ ఆశించి చేయలేదు సార్. అసలు నేను సంస్థ పెట్టాలి అనేది కూడా నేను ఈరోజు అనుకోలేదు యాక్చువల్గా. నేను జస్ట్ సర్వీస్ చేయడం మొదలుపెట్టాను నా సొంత డబ్బులతోటి. 2 years సర్వీస్ చేసే ఆ నేపథ్యంలో తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, సొంత ఫ్రెండ్స్ చెప్పాను కదా, ఒక 30 years నుంచి బాల్యం నుంచి నా గురించి, నా ఫ్యామిలీ గురించి, నా క్యారెక్టర్ గురించి తెలిసిన వాళ్ళు ఇవ్వడం మొదలుపెట్టారు సార్. నా తరపు నుంచి కూడా ఆ బిడ్డలకు చేయ అకౌంటబిలిటీ కోసం సార్ సో నేను ఒక్కదాన్ని చేయట్లేదు, నా వాళ్ళు కూడా ఇదయ్యారు. వీ సపోర్ట్, మనము చేయూతనిద్దాం, వీ సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ అని పేరు పెట్టాను సార్. అప్పుడు మా హస్బెండ్కి చెప్తే అసలు ఏంది ట్రస్ట్ ఏంది, ఎన్జిఓలు ఏంది, నువ్వు చేసేదేంది, నీకేం తెలుసు అని అనేసి అన్నారు సార్. నిజమేనండి, కానీ మనం అకౌంటబిలిటీ అనేది ఉండాలి కదా మనకి ఇచ్చే ప్రతి రూపాయికి. దానికోసం సపరేట్ ఫోన్ నంబరు, సపరేట్ అకౌంట్ అన్నది ముఖ్యం మనకి. మనం చేస్తున్న సేవ లీగల్గా చేసినప్పుడు నేను చేసే ఇది. సో నా మీద రేపు ఎవరు వచ్చినా కూడా ఐ క్యాన్ షో ఎవిడెన్స్గా, నేను చూడండి ఇది నాకు వచ్చింది, ఇది నేను చేస్తున్న పని అని చెప్పేసి నేను ఎవిడెన్స్ చూపించచ్చు. అలా కాకుండా నేను చేస్తే రేపు నేను చేసే సేవ కంటే ఇందులో నాకు తృప్తి ఉంది, ఇది నేను జీవితాంతం చేయాలనుకుంటున్నాను, అలాంటప్పుడు నేను ఖచ్చితంగా చేయాలి అనేసి అనుకున్నాను సార్. అందుకే నాకు తెలిసి ఎన్ని వచ్చినా సరే మనం ఎదుర్కొని సేవకి మాత్రం అంతరాయం కలగకుండా నా సేవా కార్యక్రమాలు అయితే చేసుకోపోగలుగుతున్నాను సార్. నేను అదే చెప్పేది సార్, అంటే మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆశించి ఏది చేసినా కూడా ఎక్కువ రోజులు చేయలేం సార్, ఏదో రకంగా రిఫ్లెక్ట్ అవుతుంది. సో మనము స్వచ్ఛంగా చేసినప్పుడు ఎన్ని వచ్చినా మనం భయపడకుండా అన్నిటినీ ఎదిరించగలం అనేది ఇది ఉంటుంది సార్ మనకు ఆ ధైర్యం. మీరు చేస్తున్న సర్వీస్లో మీకు ఒక హార్ట్ టచ్ అయిన కేస్ స్టడీ చెప్పగలరా? హార్ట్ టచ్ అయిన కేస్ స్టడీ అంటే సార్ మెయిన్గా స్లమ్స్లలో ఆడపిల్లలు సార్, అంటే లేడీస్ విషయాలే సఫర్ అవుతున్నది, పిల్లలు లేడీసే సార్ నేను గమనించినంత వరకు. ఎందుకంటే వాళ్ళు ఒక ఏజ్ వస్తూనే అబ్బాయిలందరూ కూడా వాళ్ళు ఏదో ఒక అమ్మాయిని అక్కడ అటాచ్ అయిపోవడము, సో ప్రేమ వివాహాలు అన్నట్టు వాళ్ళకి కనీసం ఏమీ ఉండవు. గుళ్ళోకి వెళ్ళి తాళి కట్టేసుకున్నారు మా పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేసేస్తారు. గంగమ్మ గుడికి వెళ్ళి తాళి కట్టేసుకున్నారు, వాళ్ళు భార్యాభర్తలు అంతే. తాళి మెడలో పడింది అంటే వాళ్ళు భార్యాభర్తలు. వయసుతో ఉందా, వయసు లేదా, అవన్నీ లేదు. వాళ్ళు ప్రేమించుకున్నారని వాళ్ళ ప్రేమని యాక్సెప్ట్ చేసేస్తారు సార్ నేను చూసిన స్లమ్స్లలో. సో వాళ్ళు ఆ రకంగా ఉంటున్నారు. వాళ్ళు కొన్ని రోజులు అబ్బాయిలు, ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చేసి ఆ అమ్మాయి పిల్లలు అంతా కనే టైంలో వదిలేస్తున్నాడు సార్. మళ్ళీ ఇంకొకరితోటి వాళ్ళు కనెక్షన్ పెట్టేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ అమ్మాయి సఫర్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళు తాగేయడము, వాళ్ళ జల్సాలకి, వాళ్ళ ఖర్చులకి, వాళ్ళు సంపాదించింది వాళ్ళకి ఇది చేయడము, లేడీసే ఇండ్లల్లో పనులు చేయడము, లేడీసే పిల్లల్ని సాకడము, అయినా సరే వాళ్ళు భర్తల్ని గౌరవిస్తారు సార్, వాళ్ళు అన్నీ చేసి పెడతారు సార్. సో నాకు మెయిన్ ఏంది అంటే ఎక్కడ సఫరింగ్ చూసినా పిల్లలు, లేడీస్ సఫర్ అవుతున్నారు అనేది నాకు చాలా ఆ సంఘటనలే సార్ నాకు ఎక్కువగా బాధ కలిగింది. మంచి సంఘటన చెప్పారు.
ఎక్కువ అమ్మాయిలకి అవగాహన లేక అవును సార్. పెళ్లి చేసుకోవడం, అవును తర్వాత వాడు విడాకులు ఇవ్వడం లేదా విడిచిపెట్టి ఇంకో అమ్మాయి ఉండడం, ఈ అమ్మాయి సఫర్ అవుతుంది కదా. అవును సార్. అంటే ప్రేమ అన్నది ఎప్పుడు పుడుతుంది, పెళ్లి వరకు ఎప్పుడు వెళ్తుంది అనే విషయాన్ని వాళ్ళలో అవగాహన కల్పించడానికి పర్టికులర్గా స్లమ్ ఏరియాలో ఉన్న యువతలకి మీరు ఏమైనా వాళ్ళ మార్పు తేడానికి ఏమైనా కృషి చేశారా ఎప్పుడైనా? చేశాను సార్. యాక్చువల్గా టోటల్గా 9th క్లాస్ వరకు ఆపేసింది అమ్మాయి. వాళ్ళు పేరెంట్స్ పెళ్లి చేయాలి అని అనుకున్నారు. నేను అక్కడ ఉన్నప్పుడే ఇట్లా యంగ్స్టర్స్ పెళ్ళిళ్ళు చేసుకొని వచ్చారు. వాళ్ళకి ఈవెన్ మైనర్స్ దే ఆర్. కానీ మనం పోయి పోలీస్ స్టేషన్లలో చెప్పలేము, ఆ కాలనీకి కూడా రానియరు మనల్ని. వాళ్ళ ఏ విషయాలు మనం బయటికి పోయి చెప్పినా కూడా. అంటే పోలీస్ స్టేషన్ వెళ్లకుండా అమ్మాయిలకే తల్లిదండ్రులకి అవగాహన కల్పించాను సార్. అది నేను వాళ్ళకి చెప్పాను అనమాట, నువ్వు ఈరోజు పెళ్లి చేసుకున్నావు అంతా ఓకే, కానీ నీకు ఇంకా అంటే నేను మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నా కాబట్టి ఓపెన్గా ప్రాక్టికల్గా మాట్లాడినాను సార్. సో గర్భసంచి పూర్తిగా ఒక బిడ్డను కనడానికి ఇంకా నీకు ఆ మెచ్యూరిటీ అనేది ఉండదు. సో నువ్వు తొందరగానే బలహీనమైపోతావు, వెంటనే నువ్వు ఇలా కనీసం ఓకే ప్రేమ పెళ్ళి అనే వరకు వచ్చినావు, ఓకే ఇది ఒక టైంలో జరిగే వ్యామోహము, మీలో అలాంటి భావనలు కలుగుతాయి. సో దాన్ని అర్థం చేసుకోలేక మీరు అదే నిజం అనుకొని చేసుకున్నావు మ్యారేజ్ అంతే. కానీ కనీసము పిల్లలు పుట్టకుండా మీరు ఇన్ని రోజులు ఉండాలి అని అబ్బాయికి అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్కి అందరు కూడా కనీసం ఇదన్నా చూడండి. అక్కడే ఆ కాలనీలో సార్ ప్రిమెచ్యూర్ బేబీస్ సార్, ప్రిమెచ్యూర్ బేబీస్, లో బర్త్ వెయిట్. సో ఇదంతా కళ్ళ ముందే నాకు జరిగాయి. వాళ్ళనంతా ఎగ్జాంపుల్స్గా చూపించి ఆమెకెందుకు తక్కువ బరువుతో బిడ్డ పుట్టింది, ఆమె ఎందుకు హాస్పిటల్లో వాళ్ళు డెలివరీస్కి ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళకి అప్పుడు హాస్పిటల్స్లో కూడా మేము హెల్ప్ చేసాం సార్. వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇవన్నీ కావాలంటే ఆమెకు ఎందుకు అలా జరిగింది, ఈమెకి ఎందుకు ఇలా జరిగింది, అవన్నీ ఎగ్జాంపుల్స్తో సహా వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు నేను అక్కడ కాలనీలో ఉన్నంత వరకు అయితే సార్ ప్రెగ్నెన్సీ రాలేదు ఆ అమ్మాయికి. అలాగే జస్ట్ మెచ్యూర్ అయిన అమ్మాయికి కూడా, చదువు మానేసిన అమ్మాయికి కూడా పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ చదువు చెప్పించాము. ఆ అమ్మాయి మళ్ళీ ఇప్పుడు డ్రాప్ అవుట్ అయ్యిందంట. కానీ ఆ అమ్మాయికి ఏదో ఒక స్కిల్ వర్క్ నేర్పించమని చెప్పేసి పేరెంట్స్కి మనము చెప్పడం జరిగింది సార్. ఆ అమ్మాయి ఒక వయసు వచ్చేంత వరకు మాత్రం పెళ్లి చేయొద్దు అంటే ఇప్పటికీ వాళ్ళు చేయలేదు సార్. ఓకే, ఫైనల్గా చెప్పండి అమ్మా, మీరు ప్రజల్లోకి వెళ్ళారు, సేవ చేస్తున్నారు, కానీ కొంతమంది మహిళలు చిన్న చిన్న సమస్యలకే విడాకులు తీసుకోవడం లేదు ఆత్మహత్యలు చేసుకోవడం చేస్తుంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? సార్ ఫస్ట్ ఉమెన్గా నేను చూసినంత వరకు ఎమోషన్స్ ఎక్కువ. ఎందుకంటే మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఒకటి ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఫ్లక్చువేషన్స్ అనేటివి ఉంటాయి. సో చాలామందికి తెలియకుండానే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అనేది ఉంటుంది సార్. సో వాళ్ళు మామూలుగా మీరు మామూలు టైంలో ఎన్ని చెప్పినా వాళ్ళు అన్నీ రిసీవ్ చేసుకుంటారు సార్. అదే ఆ మెన్స్ట్రువల్ సైకిల్ ముందు వాళ్ళ హార్మోనల్ లెవెల్స్ వల్ల వాళ్ళకి తొందరగా కోపం రావడం, చికాకు పడడం, ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి సార్. సో వాళ్ళలో వాళ్ళు గమనించుకోవాలి సార్. అంటే అలాంటి అవగాహన మనకు కలిగించాలి వాళ్ళకి. సో ఇవన్నీ ఆవేశంతో జరిగే పనులు, ఒక క్షణిక ఆవేశంతో తీసుకునే నిర్ణయము నీ టోటల్ లైఫ్ని స్పాయిల్ చేసేస్తుంది. నువ్వు ఈరోజు చనిపోతావు, అతను ఏమన్నా పెళ్లి చేసుకోకుండా ఉంటాడా? లాస్ అయ్యేది నువ్వు, నీ పేరెంట్స్, రేపు పిల్లలు ఉంటే పిల్లలు. సో దానికోసం క్షణిక ఆవేశాలకు ఎమోషన్స్కి వెళ్ళి కాల్చుకోవడాలు నేను కూడా చూశాను సార్. సూసైడ్లు చేసుకోవడాలు అంతవరకు పోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఓర్పు సహనంతో ఇది క్షణిక ఆవేశము తోటి మనం చేయాల్సిన పని కాదు అని ఆ టైంకి వాళ్ళు డైవర్ట్ అయ్యి ఇంకొకరితో సమస్యలు చెప్పుకోవడమో, ఇంకొకరికి సపోర్ట్ సిస్టమ్ తీసుకోవడమో అలాంటివి చేయడం అని చెప్పేసి చేయడం వలన వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ ఆ ఎమోషన్ ఉండదు సార్. ఆ టైంలోనే ఆ ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ నుంచి వాళ్ళు బయటపడగలిగితే వాళ్ళ ఇన్నర్గా ఏవైతే సఫరింగ్స్ ఫీలింగ్స్ ఉన్నాయో అవి వెంటిలేట్ చేసుకోగలిగితే 100% సూసైడ్ వరకు పోదు సార్. ఈవెన్ విడాకులు కూడా సార్ యాక్సెప్ట్ అంటే రెండు వైపులా ఒకరినొకరు యాక్సెప్ట్ చేసుకోగలగాలి సార్. ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి. సో ఆ మనిషిని నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు మంచే కావాలి, నీ ఎక్స్పెక్టేషన్స్ తగినట్టే ఆ మనిషిని నువ్వు ఊహించుకోవడం వల్ల ఇంకోవైపు నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. నేనేమంటానంటే ప్రతిదీ అంటే నేను చదివిన నేను స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికతలో ఈ సృష్టి ద్వంద్వంతో సృష్టించబడింది అని భగవద్గీతలో చెప్తారు సార్. అందరికీ కామన్గా వచ్చే లాంగ్వేజ్. సో రాత్రి పగలు, లాభము నష్టము, సుఖము దుఃఖము అంటే రెండూ ఉంటాయి ఇవి. సో దీన్ని మనము అర్థం చేసుకున్నప్పుడు ఏది శాశ్వతం కాదు,
ఈవెన్ గౌతమ బుద్ధుడు కూడా తన శిష్యులకి సంతోషము శాశ్వతం కాదు, దుఃఖము శాశ్వతం కాదు, ఇది ఏమీ ఉండదు, ఇది ఏమీ శాశ్వతం కాదు అనేది మీరు తెలుసుకోండి అని చెప్పేసి ఆయన. సో అలాంటివన్నీ బుక్స్లలో చదివాను సార్. అంటే స్పిరిచువల్ బేసిక్ నాలెడ్జ్ సార్. ఆ ఎమోషన్స్ని ఎలా క్యారీ ఫార్వర్డ్ చేయకుండా మనము ఎలా అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి అని ఆ చిన్న చిన్న విషయాలు అవతలి వ్యక్తి ఏదైతే ఈగోగా ఫీల్ కాకుండా మనము అతని మంచితనంతో మనం ఏం చెప్పగలము, మనకు ఎంతవరకు మనము చేయగలము, అతన్ని ఎమోషనల్గా డిస్టర్బ్ కాకుండా నేను ఎమోషనల్గా డిస్టర్బ్ కాకుండా మిడ్ పాత్ ఏముంది మనం సంతోషంగా జీవించడానికి, ఇలాంటి చిన్న అవగాహన అనేటి ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా సార్ కొంతవరకు తగ్గించుకోగలం సార్. ఈవెన్ నేను చదివిన బుక్ సార్, అంటే అప్పట్లో నుంచి కూడా స్పిరిచువాలిటీలో ఉమెన్ ఫ్రమ్ వీనస్ మ్యాన్ ఫ్రమ్ మార్స్ అని ఆ బుక్ ఉంది కదా సార్. ఆ బుక్లో కూడా అంటే వేరే ప్లానెట్, వీళ్ళు వేరే ప్లానెట్, దూరంగా చూసేటప్పుడు దూరపు కొండలు నునుపుగా కనిపిస్తాయి, అక్కడికి వెళ్ళినప్పుడే అన్నీ ఉంటాయి. సో ఆ చిన్న అండర్స్టాండింగ్ అనేది ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, రెండూ యాక్సెప్ట్ చేయగలిగినప్పుడు సార్ మనము హ్యాపీగా ఉంటామని నా ఉద్దేశం సార్. ఎవరు మార్చలేము ఫస్ట్. అంటే ఇక్కడ పెళ్లి చేసుకున్నాక మార్చడానికి ప్రయత్నిస్తాం సార్. నాకు తగినట్టు భార్య మారాలి, నాకు తగినట్టు హస్బెండ్ మారాలి, అలా కాకుండా మనము ఎంతవరకు మారగలుగుతాము, మనల్ని మనం కోల్పోకుండా మనము అవతలి వ్యక్తిని ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలుగుతాం, ఈ రెండు సమపాళ్లలో ఉన్నప్పుడు మనము ఆనందంగా లైఫ్ని లీడ్ చేయొచ్చని నా ఉద్దేశం. అంటే చాలామంది అంటుంటారండి, చెప్పడం ఈజీ, దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే చాలా ప్రాబ్లం అని. అవును సార్. ఎక్కడో భర్త బాగా హింసిస్తేనే నేను ఆ స్థాయికి వచ్చానని అమ్మంటుంది. భార్యని చాలా చక్కగా చూసుకుందాం అనుకున్నా, కానీ నా సహనానికి పరీక్ష పెట్టింది కాబట్టి నేను స్టెప్ తీసుకున్నాను ఆయన అంటుంటాడు. అవును సార్. అటువంటి భావనలో ఉన్న ఇద్దరికి కూడా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఒకప్పుడు అంటే మ్యారేజెస్, ఇప్పుడు మా పేరెంట్స్ విషయానికి వస్తే వాళ్ళు ఒకరినొకరు చూసుకునేది కూడా లేదు, మా ఫాదర్ మదర్. సో వాళ్ళు ఎలా ఉంటారు ఒకరికొకరు అనేది కూడా తెలియదు. ఆ కాలంలో అలా చేసేసుకుంటున్నారు. అలాంటి టైంలో వాళ్ళు ఏదున్నా కొన్ని కట్టుబాట్లకి, అది మంచి అయినా చెడైనా వాళ్ళు లైఫ్ అయితే పిల్లల కోసమో ఫ్యామిలీ కోసమో పరువు ప్రతిష్టల కోసమో ఏదో రకంగా వాళ్ళు ఓర్పు సహనంతో జీవించారు సార్. ప్రీవియస్ డేస్లో ఎన్ని విడాకుల కేసులు లేవు, కుటుంబ పెద్దలు కూర్చొని మాట్లాడుకున్నారు. అవును సార్. సో ఇప్పుడు ఏంటి అంటే ఫ్రీడమ్ సార్, ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఉంది. నేను ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు, నాకు వద్దనుకున్నది వద్దు అనేది ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఎక్కువైపోయింది సార్. ఆ ఫ్రీడమ్ అనేది తప్పు అనట్లేదు నేను. అయితే ఆ ఫ్రీడమ్ వల్ల పూర్తిగా మనకి ఇంకా లేదు, వేరే స్కోప్ లేదు. వీ కాంట్ బిఫోరే పెళ్ళికి ముందే మంచి చెడు అందరు మాట్లాడుకుంటున్నారు ఇవాళ రేపు. సో అప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు అయిపోయినాక కొన్ని అతను దాచిపెట్టిండొచ్చు, నువ్వు దాచిపెట్టిండొచ్చు, ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకోవడానికి. నువ్వు అది దాచిపెట్టావే అని తను అనకూడదు, నువ్వు ఇది దాచిపెట్టావే అని. అంటే అక్కడ నువ్వు కావాలనుకున్నావు కాబట్టి కొన్ని విషయాలు అక్కడ దాచిపెట్టినాము, ఇక్కడ కూడా అంతే. సో ఇప్పుడు నువ్వు రియల్గా దగ్గర అయ్యావు. సో నా మనిషే కదా అని అన్నీ నీకు తను నువ్వు ఓపెన్గా ఇచ్చేసావు. సో నువ్వు ఒకటే వైపు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు, రెండో వైపు కూడా మనం యాక్సెప్ట్ చేసినప్పుడు అంత ఇదిగా ఉండదేమో సార్. అంటే చిన్న అవగాహననే సార్ ఇది, అండర్స్టాండింగే. నాకు తెలిసి అంటే నా లైఫ్లో డిఫరెంట్ కల్చర్, మా హస్బెండ్ హీఈస్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చర్, ఐఎమ్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చర్. డిఫరెంట్గా మేమిద్దరము పెళ్లి చేసుకున్నాం, ఇష్టపడ్డాము, పెళ్లి చేసుకున్నాము. బట్ యాక్సెప్టెన్సీ ఎప్పుడైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా మనము లైఫ్లో అది మనకు పెద్ద కష్టం అనిపించదు సార్ అని నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను సార్. నేను వేరే వాళ్ళకి ఇదే కరెక్ట్ అని చెప్పట్లేదు, ఇట్స్ మై సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను సార్. ఓకే. సాధారణంగా ఒక కుటుంబం చక్కగా ఉండాలంటే 5 T's ఇంప్లిమెంట్ చేయమంటారు, మీకు ఐడియా ఉందా? 5 T's అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు సార్. మీరు చెప్పండి. 5 T's కరెక్ట్గా చేస్తే, 5 T's ఉన్న వాళ్ళు కరెక్ట్గా కుటుంబం ఉంటే ఆ కుటుంబం ఎప్పటికీ ఇబ్బంది ఉండదు, భార్యాభర్తల మధ్యన అన్యోన్య దాంపత్యం కావాలంటే 5 T's ఉండాలంటారు. 5 T's మీకు చెప్పగలరా సార్? 5 T's అంటే మేబీ వాళ్ళ ఓన్గా టాక్ అలా మాట్లాడుకోవడం. T ఫర్ ఫస్ట్ టాక్, T ఫర్ ట్రస్ట్, T ఫర్ టూర్, T ఫర్ టచ్, ఇంకొక T ఉంది, ఆ T ఏం చెప్పండి?
టాలరేషన్, పేషెన్స్. పేషెన్స్. ఈ 5 టీలు ఉన్న కుటుంబం ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. మీరేమంటారు? 100% నేను అంగీకరిస్తాను సార్. అంటే నేను ఆ కోణంలో నేను ఆలోచించలేదు, అంటే మీరు చెప్పిన ఆ టీ ఫార్ములాతో. బట్ ఇట్స్ 100% రైట్ సార్. ఎందుకు అంటే టాలరేషన్ అనేది బేసిక్ సార్. ఎందుకు ఓర్పు సహనము అంటే ఇప్పుడు ఆ ఓర్పు సహనం అనేది పేషెన్స్ అనేది అంటే తగ్గిపోయింది. ప్రస్తుతం భార్యాభర్తలకి నమ్మకం, ట్రస్ట్, టాక్ అంటే ఎక్కువ ఆమెతో మాట్లాడడం కానీ ఆమె అతనితో మాట్లాడడం, అవును సార్, ఓపెన్గా. నెంబర్ 3 టచ్, భార్యాభర్తల మధ్యన టచ్. నెంబర్ 4 టూర్, అప్పుడప్పుడు ఆ ప్రాంతం నుంచి వేరే వెళ్ళడం. అవును సార్. ఇటువంటి టీలు మనం ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ అవుతారనేది నా అభిప్రాయం. ఐ విల్ అగ్రీ సార్, 100% ఖచ్చితంగా. ఫైనల్గా చెప్పమ్మా, మీ గోల్ ఏంటి అసలు? సార్ నాకు ఒకప్పుడు ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి, ఒకప్పుడు కొడుకుని పెంచాలి, ఇవన్నీ ఉన్నాయి సార్. సో అన్నీ బ్లెస్డ్గా అయిపోయినాయి. బాబు పెళ్ళి అయిపోయింది, ఇది అయిపోయింది. అనుకోకుండా కోవిడ్ టైంలో నేను సర్వీస్లోకి వచ్చాను. ఆ సర్వీస్లో ఉండే తృప్తిని అనుభవించాను సార్. సో ఫైనల్ ట్రూత్ నాకు అర్థమైంది, ఆ మానవ సేవయే మాధవ సేవ అన్నాను కదా సార్. అదే అల్టిమేట్ గోల్ టు రీచ్ ది గాడ్ అనేది నాకు, నేను అంటే తృప్తి, సాటిస్ఫాక్షను. ఎంత డబ్బు ఉండిండొచ్చు మనకు, ఎంత జ్ఞానం ఉండిండొచ్చు, ఎన్నైనా ఉండిండొచ్చు, అది పంచలేనప్పుడు అది నిరుపయోగం అయిపోతాయి సార్. అది సంపద కావచ్చు, సంతోషం ఇవ్వలేని సంపద అంటారు, సంస్కారం ఇవ్వలేని చదువు అంటారు, అలాగే మనము జ్ఞానము ఇవ్వలేని భక్తి అంటారు. అవి 3 లేనప్పుడు నిరుపయోగము అన్నట్లు మనం అనుకుంటాం కదా సార్. సో అలా తృప్తితో, అంటే ఇందులో తృప్తి ఉంది సార్. నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఒకటే అనిపించింది సార్. సో నేను సంతోషంగా ఉంటూ, ఎందుకంటే నేను సంతోషంగా ఉన్నప్పుడే 10 మందికి సంతోషాన్ని పంచగలుగుతాను. సో దానికోసం ఫస్ట్ నా ఆరోగ్యం, నేను యోగా ట్రైనర్ని, యోగా, మెడిటేషను, పాజిటివ్, నేను ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ని. సో ఇవన్నీ కూడా పాజిటివిటీగా నేను ఉంటూ, నన్ను నేను ఎంపవర్ చేసుకుంటూ 10 మందికి ఉపయోగపడాలి. అంటే నాకు ఏవైతే ఉన్నాయో అది 10 మందికి నేను పంచిపెట్టాలి. సో ఫైనల్ ఈజ్ సర్వీస్ సార్. ప్రతి మనిషి కూడా పాజిటివ్గా ఉంటే చాలా హాయిగా ఉంటుంది అంటారు బేగం గారు. సర్వీస్ చేయడానికి సరిహద్దులు లేవు అంటూ ఆమె ప్రూవ్ చేశారు. మన తెలంగాణ బిడ్డైన ఆంధ్రప్రదేశ్లో చేస్తూ, ముఖ్యంగా తిరుపతి లాంటి పట్టణంలో ఆమెకు ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె చెప్తున్నట్లుగా భార్యాభర్తల మధ్య 5 టీలు అనేది ఇంపార్టెంట్. 1 ట్రస్ట్, 2 ట్రూత్, 3 టాక్, 4 టచ్, 5 టూర్. 5 టీలు భార్యాభర్తల మధ్య ఉంటే ఖచ్చితంగా ఆ కుటుంబం ఎప్పటికీ అసలు వాళ్ళ విషయంలో ఈ వేరే పార్టీ కూడా వేలే పెట్టలేని విధంగా వాళ్ళు కలిసి ఉంటారనేది ఆమె అభిప్రాయం. ఇది బేగం గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మీకున్న సహనం అందరికీ రావాలని, ప్రతి మహిళ కూడా మీలాగే ముందుకు వెళ్తే అసలు ఈ సమాజం ఎక్కడికో వెళ్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.